ఉమ్మడి వరంగల్ జిల్లా హనుమకొండలో కేటీఆర్ పై కేసు నమోదైంది. సుబేదారి పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. రైతు సంగ్రామ సదస్సులో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ పై కేటీఆర్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సిపికి ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు, కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత పరువు నష్టం కలిగించేలా చేసిన వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు సిపిని కోరారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదుతో సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నేను ఈ వరంగల్ వేదికగా కాంగ్రెస్ బీజేపీ నాయకులకు ఒక సవాల్ చేస్తా ఉన్నా. 79 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో కేసీఆర్ గారి కంటే రైతులకు ఎక్కువ చేసిన ముఖ్యమంత్రిని ఒక్కని చూపెట్టినా ఏ సవాల్ కంటే ఆ సవాల్కి నేను సిద్ధమనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేటీఆర్ పై నమోదైన కేసుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. సింధు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రైతు సంగ్రామ సదస్సులో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ పై కేటీఆర్ అసభ్య వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ కు ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత పరువు నష్టం కలిగించేలా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. తప్పకుండా చర్యలు తీసుకోవాలంటూ సిపిని ఎమ్మెల్యేలు కోరారు. ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో సుబేదారి పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితులను వచ్చి ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టేలా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని ఎమ్మెల్యేలు నాయన రాజేందర్ రెడ్డి, నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. నిన్న బీఆర్ఎస్ పార్టీ రైతు సంగ్రామ సదస్సు నిర్వహించింది. ఈ సంగ్రామ సదస్సులో రాహుల్ గాంధీ పై కావచ్చు, కేటీఆర్ పై రాహుల్ గాంధీ పై కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే ప్రజాప్రతినిధిగా బాధ్యత రహితంగా అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని చాలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎమ్మెల్యేలు సిపిని కోరిన నేపథ్యంలో వాళ్ళు పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితుల వచ్చి మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కేటీఆర్ పై కేసు నమోదు చేసినటువంటి అంశాన్ని టార్గెట్ చేస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. 10 గంటల సమయంలో హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వారు స్పందించి అసలు రాజకీయాలు ప్రస్తుతం ఎట్లా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఎట్లా వ్యవహరిస్తుంది, ఎందుకని కేటీఆర్ పై కేసు నమోదు చేసినటువంటి అంశాలని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పేటువంటి పరిస్థితుల వచ్చి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు సిపి కోరిన తర్వాతనే పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితుల్లో చూడాలి. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ ఫర్దర్ గా ఎట్లా స్పందిస్తారు, కేటీఆర్ మళ్ళీ ఏమైనా కోర్టుకు వెళ్తారా? గతంలో కూడా మేడిగడ్డకు వెళ్ళినప్పుడు మేడిగడ్డ దగ్గర డ్రోన్ విజువల్స్ కావచ్చు, డ్రోన్ ఎగిరేషన్ సందర్భం కావచ్చు, అక్కడ కెమెరాలు, మైక్ టేపు కూడా అప్పుడు కూడా ప్రభుత్వం కేసు నమోదు చేసింది. గతంలో ఎప్పుడు కూడా ప్రతిపక్ష నేతలు ప్రశ్నించినప్పుడల్లా, ప్రతిపక్ష నేత కార్యక్రమాలు చూసినప్పుడల్లా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కేసు నమోదు చేసేలా ఫిర్యాదు చేస్తారు, కేసు బుక్ చేస్తారు. సరైనటువంటి పద్ధతి కాదు. గతంలో మేము ఎప్పుడు ఇట్లా వ్యవహరించలేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితుల్లో చూడాలి. మరి సుబేదారి పిఎస్ లో మాత్రం కేటీఆర్ పై బిఎన్ఎస్ సెక్షన్ల మీద కేసు నమోదు పరిస్థితులు దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏం చెప్తారు, కేటీఆర్ ఏం మాట్లాడతారని కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే కొనసాగుతా ఉంది. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.